హలో యమధర్మరాజా మాట్లాడేది? అవునయ్యా యమధర్మరాజునే. కాదు యమధర్మరాజా, భూమి మీదకి వచ్చిన పానం ఏమి తీసుకోబావు నువ్వు? తీసుకొని పోతాం ఉండియా స్వామి, మాకేం పండ్లు ఉండవా? కాదు, మనం ఉరేసుకొని చచ్చే పానం బాగపోయా, మన పురుగుల మందు తాగితే పానం బాగపోయా. నువ్వు తీసుకోబావా? తీసుకొని పోతావా? 2 రోజులు ఉండు మానవా, మా పిల్లలతో 3 రోజులు రచ్చబడి ఉన్నది యమలోకంలో. ఎవరో మీరు ఆలు ముగ్గులు కొట్లాడుకుని మా పానాలు తీసుకొని పోకపోతే ఎట్టనుకున్నావు నువ్వు? ఓయ్ స్వామి, మా పిల్లం యమపాస్తాన్ని దాచిపెట్టింది నాయన, నేను ఆడుకొచ్చాను. ఆ చిత్రగుప్తంలో యమదూతంలో పంపి మా పానాలు తీసుకోమని చెప్పు. ఏమో నాయన, వాళ్ళకి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు స్వామి. వాళ్ళు 2 నెలల నుంచి యమలోకానికి రావడమే మానేసినారు వాళ్ళు. నా లారీ కింద పడి నుజ్జు అయినా కూడా బతికే ఉన్నా నేను. పానం తీసుకోపోయి ఎవరు? ఈ పానం తీసుకొని నా పిల్లం పంపించే కదా. రాజా, నీ దున్నపోతుంటది, దున్నపోతున్నా పంపి స్వామి. ఆ తోక పట్టుకుని ఊగులాడతావు పైకి. దున్నపోతుకు వారం నుంచి మేతలేక బక్కచికి పోయి లేమనే లేలా కదల్లా కిందకి నేర్చే కలిసి కింద పడి తత్తాది. ఏ స్వామి, నేను భూమి మీద ఎక్కువ రోజులు బతకలేకుండా స్వామి, నేను సోలేకుండా ఎన్ని ఈ పాపాలు ఈ ఘోరాలు నన్ను నా పానం తీసుకోబోతున్నా ఏమిడా? ఏం నువ్వు మాట్లాడితే భూమి మీదకి నా పిల్లం పంపించే కదా. ఏమంటా ఉన్నది? లేచి నుంచి దున్నపోతు మీద ఎక్కి భూలోకానికి పోయి మానవులు పానాలు తీసుకొని వచ్చేదేనా నీ పని? పిల్లలతో సంసారం చేసేది లేదా అని అంటా? రాత్రుల్లో మీ పెళ్ళాం కాడే కదా నువ్వు ఉండేది? కాదు మనమా, రాత్రుల్లో ఈ యాక్సిడెంట్లు తెల్లారు గుండిపోటు వస్తూ ఉంటే అప్పటికప్పుడు దున్నపోతు వేసుకొని పరిగెత్తా ఉంటే ఏ పిల్లం అయితే ఒప్పుకుంటారే? ఏమంటుంది నీ పిల్లమా? నా పిల్లం సంసారము ఉద్యోగము సమానంగా చేయమంటా ఉన్నది. నీకేమనిపిస్తా ఉండదు? ఆ పిల్లం కాడు వారం ఉండే తెలిగి సంసారమే చేయాలనిపిస్తా ఉన్నది. ఎంత పని చేసిందిరా నాయన ఈ పిల్లం రచ్చ? ఫోన్ పెట్టే నువ్వు సంసారం చేసుకోవాలి నేను.